మొత్తం ఓట్లు వేస్తారు. అందులో 70 ఏళ్ళు వచ్చినాడు. ఇన్ని అబద్ధాలు చెప్తాడు వచ్చినాడు. నేను బంగారు బొమ్మ కూడా తీసాను. నేను అర్థాన్ని అబద్ధాన్ని చెప్తాడు. ఆఖరికి ఓడరేవు కూడా తీసాడు. ఓడరేవు దర్శనం చెప్తాడు. అటువంటి అబద్ధాలు చెప్తాడు. ఎవరైనా సీఎం కావాలంటే ఈ ఇల్లు కట్టిస్తాంట. ఏది ఇప్పుడు కానీ ముందు కట్టించడమా ఉంటుంది. నేను ఒక చిన్న సమస్య అడిగినాను. వీలు కాదు ఎర్రగుంటలో వచ్చినాక ఇదే రకమైన 50 ఊరు ఒక మున్సిపాలిటీ ఎర్రగుంట ఉంది. ఎర్రగుంటలో పోయినాడు. ఆయన మాదిరమైంది ఓటడమైంది. ఫస్ట్ ఒకే ఒక మహిళకి ఏమడిగింది, మా ఓటనే కలిసినాము కదా, నా బిడ్డ కేశవరెడ్డి లెక్క, నా గుండె కేశవరెడ్డి లెక్క, నా సంపాదన కేశవరెడ్డి లెక్క ఎక్కడ అడిగింది. నా సంపాదన నోట్లు పెట్టుకొని నా బిడ్డ చదువు కోసం పెట్టుకునే కేశవరెడ్డి లెక్క ఎక్కడ మీద కేశవరెడ్డి లెక్క నాకేం సంబంధం లేదు. లోపా కేశవరెడ్డి తన అల్లుడు కేశవరెడ్డి, తన ఇంట్లో పెట్టుకున్న కేశవరెడ్డి. ఆ కేశవరెడ్డి లెక్క వాడుకొని ఈరోజు పెంచులు ఆడీలు ఇన్ని కాపాడుతున్నారు. యోత్సవం ఉన్నది 2019 ఎలక్షన్ చెప్పాడు. నేను ఓటు వేసే కేశవరెడ్డి లెక్క కట్టి వస్తానంటాను. ముందు ఈ హామీలు కాదు. కేశవరెడ్డి హామీ కేశవరెడ్డి లెక్క దాదాపు 15 కోట్లు ఈ తాలూకాలు అది కట్టిరా. 15 కోట్ల కేశవరెడ్డి లెక్క కట్టి ఎలక్షన్ ఒక అది కట్టడానికి ఏమంటే ఈరోజు ఏమంటాడు కేశవరెడ్డి, నాకేమి సంబంధం అంటారు. అంటే నీ బిడ్డ నీకు సంబంధం లేదా, నీ అల్లుడు నీకు సంబంధం లేదా, నీ అల్లుడికి పబ్బానికి పెళ్లిళ్ళకి ఎందుకు పిలుస్తున్నావు, నీ అల్లుడికి బాగా పోతే నీ కూతురు పిల్లలు పుడితే నువ్వు కూతురు కష్టం అంటే అప్పుడు మాత్రం నీ కూతురు అవసరం, నీకు ప్రజలు అడిగితే నీకు అవసరం లేదా. అంటే మీరు చూడండి, మా పవన్ బ్యాంక్ కూడా మాట్లాడతాము. పవన్ బ్యాంక్ సమస్య ఎంతమంది 18,852 మంది కౌంటర్ నాటుతున్నారు. పవన్ బ్యాంక్ గురించి నిత్యం సాక్ష్యంగా చంద్రబాబు గారు ఉన్నారు. డైరెక్టర్ సిబిఐ అన్ని తిరిగారు. కానీ ఈ డబ్బు ఎప్పుడు అందిస్తున్నామా దూరంగా వేస్తున్నాము. ఇదే ఆదినారాయణ రెడ్డి అంగా వేస్తున్నాడు. ఎందుకంటే మనం మెంబర్స్ కాబట్టి ఇది ఇంటిదేశ్ కదా. ఎంత అమౌంట్ ఉంది? 3,70,00,000 మాత్రమే చెల్లించాలి. అక్షరాలు 3,70,00,000 మాత్రమే చెల్లించాలి. ఆ 70,000 చెల్లించే హైదరాబాద్ పంపించే ఏదో రేట్ కనిపిస్తున్నాడు. ఈ ఉండేదాన్ని కనిపిస్తున్నాడో అంటే మీరు ఆలోచించండి. ఋషికేశ్వరుడి ఆస్తి కానీ ఒక బాలాజీ అనే ఒక ఎంప్లాయీ ఆస్తి కూడా అటాచ్ చేయడం జరిగింది. మా కేశవరెడ్డిది కూడా మీరు కనుక్కోండి. మా వేంకుడు మీరు అడగని చెప్తానా. కేశవరెడ్డి గారి ఆస్తి టోటల్ సిబిసిఐడి కంట్రోల్ పెట్టి హైకోర్టుకు 2 హైకోర్టుకు అటాచ్మెంట్ చేసినాం. ఒక్కటి కూడా స్కూల్ నడపాల్సిందే తప్ప ఒక్క బొట్టు ఆస్తి కూడా ఆయన కంట్రోల్ లేదు. మేమైతే ఒకటి ఆయన కూడా రిక్వెస్ట్ చేసినది, నా వేంకుడైనా అందరి అప్పుడు ఆస్తి అమ్మి కడితే సరిపోతుంది, ఇంకా మిగులుతుంది, తొందరపడుతుందని చెప్తే నేను కడతా అని ఆయన డిలే చేస్తున్నాడు. అందుకే గవర్నమెంట్ చేంజ్ అవుతానే అది కోర్టుకు కూడా ఎలా చేయాలని లీగల్గా ఒక బుక్ కూడా తయారు చేసినాం. ఆ బుక్ ప్రకారం కోర్టుకు పోతే ఆటోమేటిక్గా మీరు ఈ ఆస్తి హ్యాండ్ ఓవర్ చేస్తే బాకీదారులకు బ్యాంకులకు కానీ పిల్లల బాకీ కానీ పెద్దల బాకీ కానీ చేస్తే ఆస్తుల కల్పన ఇంత గోల్డ్ అంత అయింది కాబట్టి చాలా మిగులుతుంది కూడా. దానికి కూడా నేను ఒక ప్రణాళిక తయారు చేసిన. మీరు అడిగే అగ్రిగోల్డ్ కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కాబట్టి ఆయన కూడా రికమెండ్ చేస్తాం. మూడోది టౌన్ బ్యాంక్ అడిగినారు. టౌన్ బ్యాంకులో కూడా ఆస్తులు అటాచ్మెంట్ చేసినాం. ఆ టౌన్ బ్యాంక్ కూడా రీషేప్ చేయాల్సిందే. అదే కాకుండా సూర్యనాయుడు గారు ఆక్రమించిన క్లబ్ కూడా బయటకు రావాల్సిందే.